అంటే గురువు లేకపోతే ఏ విద్య అయినా గుడ్డిది, గురువు లేకపోతే ఏ సాధన అయినా అసమగ్రం. నడిపించే గురువు కావాలి. మరి ఆ గురువు ఎట్లా ఉండాలి? ఆ గురువులలో మనం చాలాసార్లు చెప్పుకున్నట్లే మళ్ళీ ఈవేళ వినని వాళ్ళ కోసం సూచక గురువులు, మోచక గురువులు, వాచక గురువులు, నిషిద్ధ గురువులు, మంత్ర గురువులు, దీక్షా గురువులు, కారణ గురువులు, వీళ్ళందరూ అనేక మంది పరచుకొని ఈ ప్రదేశమంతా ఆవరించి ఉంటారు. ఎవరెవరి ప్రాప్తిని బట్టి, యోగ్యతను బట్టి, అర్హతను బట్టి, ప్రారంధాన్ని బట్టి ఆ గురువులు తారసిల్లుతూ ఉంటారు. కనిపించిన ప్రతివాడు గురువు కానేరడు, కాడు. మరి ఆ గురువు ఎవరంటే ఒక వెలుగుకి, అంటే ఒక వెలుగు వైపు, ఓ కాంతి వైపు, ఒక దార్శనికత వైపు, ఒక ధర్మం వైపు, ఆచరణాత్మక ధర్మ నిర్ణయం వైపు ఎవరైతే మనిషిని ప్రేరేపించి నడిపించగలడో, ఆచార్యుడై అంటే తాను ఆచరించి బోధించగలడో అటువంటి ఆ గురువు దగ్గరకు మనం వెళ్ళాలి. ఆచార్య అనేదానికి ఈవేళ ప్రొఫెసర్ అనేదాన్ని తెలుగులో ఆచార్య అని అంటున్నాం. అది కాదు. ఆచార్య అంటే ఆచరించి బోధించేవాడు. ఆ గురువు మనల్ని ఇగ్నైట్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి, ఇల్యూమినేట్ చేయాలి, ఇలస్ట్రేట్ చేయాలి. కడగా గురువు ఒక్కటే ఓ కోరికతో జీవించాలి. ప్రౌఢ నిజానుభూతి కలిత దైతేంద్రజాలో గురు స్వశిష్య బోధయ తత్సత్యం ఆశ్రితావన్. నేను నిన్న ఒక బతుకు బతికాను, ఆ బతుకులో స్వాధ్యాయం చేశాను. ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అంటూ అగ్నికార్యం చేశా. ఏదో అనుభవాన్ని పొందాను, ఒక అనుభూతిని కూడా పొందాను. అది చాలా ప్రౌఢంగా, గాఢంగా, గభీరంగా, ఉదాత్తంగా, లోతుగా, విస్తృతంగా కనిపిస్తూ ఉన్నది. మరి ఇంతటి అనుభవాన్ని, అనుభూతిని నేను ఒక్కడిని దాచుకోవటానికి వీలు లేదే. అందుకోగలిగిన ఒక శిష్యుడు నాకున్నట్లయితే దానిని వాడికి నిరపేక్షంగా ఇవ్వాలి కదా అని నేను అగ్నిదేవుణ్ణి ప్రార్థించాను. ఒకవేళ ఆ రోజున అటువంటి శిష్యుడే నాకు దొరక్కపోతే నేను ఆ రోజు ఉపవాసం ఉంటాను. ఆ శిష్యుడు వచ్చేదాకా మళ్ళీ మంత్రం చేసుకుంటూ ఉంటాను అన్నటువంటి ఈ దేశము గురు పరంపర వైభవానికి మకుటాయమానమైనటువంటిది. ఆ గురువుని దగ్గరకు వెళ్ళి, అయ్యా మీకేం కావాలి అని అడిగితే, నాకు ఈ సుఖం కావాలి, ఆ సుఖం కావాలి, అది కట్టిపెట్టు, ఇది పడగొట్టి పెట్టు, వాడు రాకుండా చూడు, వీడిని రప్పించంటాడే, వాడు గురువు కాడు. ఏమవుతాడంటే, ఏమనుకుంటాడంటే, ఎవరికైతే నేను ఇది బోధిస్తూ ఉన్నానో ఏదో ఒక రోజున వాడు నాకంటే ఉన్నతుడై ఈ జాతిని నడిపించడానికి, ప్రపంచానికి పనికొచ్చేవాడిగా ఉండాలని నిరంతరము ప్రార్థన చేసేటువంటి వాడే నిజమైన గురువు. అందుకనే స్వామి చెప్పారు, రాబోయే కాలంలో చెవిలో మంత్రం, చేతిలో కాసు. చేతిలో డబ్బు పెడితే అంబ పలికి మీకు 4 మాటలు చెప్పేవాళ్ళు దొరుకుతారు, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కాసులతో పని లేదు, ఈసులు లేవు, ఇవేమీ లేనటువంటి ఒక దివ్య భావనలో మీరందరూ ఉండండి. మీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి శక్తులన్నింటినీ ఏకీకృతం చెయ్యండి, వాటిని ప్రజ్ఞాభూమికలో నడిపించండి. మీకు ఉన్నటువంటి జీవితమే చాలా చిన్న జీవితం. 100 ఏళ్లటు ఆయుష్ మానవుడికి ఇవ్వబడితే, మనందరికీ 100 ఏళ్ళు ఉంటే, తొలి 20 ఏళ్ళు కూడా ఫార్మేటివ్ ఇయర్స్, అప్పుడు ఎవరికీ ఉపయోగం లేదు. కానీ ఆ ఒక్క కాలమే మనకు ఉపయోగిస్తుంది. చైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ మ్యాన్. రేపొద్దున మనం ఏం కాబోతున్నామో మన బాల్యం మనకు చెప్పేస్తుంది, ఏం కాలేకపోతున్నామో కూడా అది చెప్తుంది. గనక మొదటి 20 ఏళ్ళు పరాధీనమై ఉంటుంది, లేదా తల్లిదండ్రుల చాటున గడిచిపోతుంది. ఇక మిగిలినవి 80. 80లో ఈ 20 నుంచి 60 దాకా సుమారుగా 40 ఏళ్ళు మన కోసం, కుటుంబం కోసం, ప్రపంచం కోసం నడుము గట్టి ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళో వ్యాపారం చేసో 40 ఏళ్ళు చెల్లుబాటు అయిపోతాయి. 40 + 20 60 అయిపోయినాయి. 60 ఏళ్ళు వచ్చేసినాయి. మిగిలింది పూర్ణం 100 అయితే 40. 40లో చివరి 20 ఎవరికి పనికిరావు. మరి ఉన్నది ఇంకా ఏమిటంటే 60 నుంచి 80 వరకు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు భాగవతం బయటికి తీద్దాం, అప్పుడు రామాయణం బయటికి తీద్దాం, అప్పుడు ఉపనిషత్తులు చదువుదాం, అప్పుడు రామకథ రసవాహిని అప్పుడు దుమ్ము దులుపుదాం. అంటే 60 ఏళ్ళప్పుడు దుమ్ము దులిపితే దుమ్ము పోతుందే కానీ లోపల ఉన్న దమ్ము మాత్రం మనకి రాదు. శ్రీరాముడి యొక్క శక్తి, శ్రీరాముడి ధైర్యం, శ్రీరాముడి ధర్మ ఆచరణ అవలంబన, ఇవన్నీ కూడా జీవదయ, భూతదయ. తన పరమశత్రువైనటువంటి రావణుడి పట్ల కూడా ఆయన చూపించిన ఆదరణ,
రావణ వధ అయిపోయిన తర్వాత మండోదరికి క్షమాపణ చెప్పినటువంటి రాముడు క్షమామూర్తి. ఆయన నా వల్ల నీకు ఈ వియోగము వైధవ్యము నశించిందన్నప్పుడు ఆమె పవిత్రతా శిరోమణి గనక అని ఆయన అన్నాడు, నేనేం చేయగలను చెప్పు తల్లి అన్నాడు శత్రువు భార్యని. అంటే ఎప్పుడైతే తల్లి అన్నాడో ఆవిడకి అర్హత వచ్చింది అడగటానికి. ఏమన్నదంటే, నన్ను నిత్య సుమంగళిగా ఉంచు అన్నది. రావణ శరీరం శవమై పడి ఉన్నది, ఆమె విలపిస్తూ ఉన్నది భర్తని పోగొట్టుకొని. ఎట్లా అనంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇది శరీరం పోయింది, రావణుడి శరీరాన్ని చితి మీద పెట్టి కాలుస్తారు కదా, ఆ కాష్టము ఆరిపోయేదాకా నీవు సుమంగళిగా ఉంటావు అని మాట చెప్పాడు. ఇది ధర్మ సూక్ష్మం. ఎందుకనంటే అందుకని ఇవాళ కోర్టు కేసుల్లో 20 ఏళ్ళు 30 ఏళ్ళు తిరుగుతుంటారే కోర్టులకి, రావణ కాష్టంలా సాగుతున్నది అంటాడు. అది తెగేది కాదు, పోయేది కాదు, రావణుడు అక్కడే ఉంటాడు, మండోదరి మాత్రం ఆవిడ పతివ్రతగా ఉంటుంది. అంటే ఈ దేశంలో ఒక నెగటివిటీలో నుంచి, ఒక వియోగ భూమికలో నుంచి, ఒక విషాద సన్నివేశంలో నుంచి ఒక ఆనంద అమృతాన్ని ఎలా మనం పొందాలి, దానిని ఎట్లా విశ్లేషణాత్మకం చేసుకోవాలి, దేని వలన ఆనంద రసతుందిలమైన జీవితం మనకి లభిస్తుందని అనేక గ్రంథాలు, ఒకటి కాదు రెండు కాదు, ఏదైతే ప్రాచీనమైన ఋషులు రాశారో, ఏ రకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా లోకంతో సమానం చేశారో, సమన్వయం చేశారో, సంఘర్షణని నివారించి సమన్వయం చేశారో, వాటన్నింటినీ మనం అధ్యయనం చెయ్యాలి. స్వాధ్యాయం లేకుండా, ఎప్పుడూ నేను అంటాను, మీరు ఒక పద్యం రాయాలంటే మీరు 10 పద్యాలంటే 1000 పద్యాలు మీరు కంఠస్థం అయి ఉండాలి, అప్పుడే మీరు పద్యం రాయగలరు. కొన్ని అనేకమైన నాట్య ప్రదర్శనలు చూస్తే తప్ప ఆ మెళకువలు మీకు తెలియవు. బాగా పాడుతూ పాడుతూ రాగం అతిశయించినప్పుడు దానిలో ఉండే గమకాలు సహజమైనటువంటి మీ ఊపిరిలో నుంచి అవి ఏర్పడినప్పుడు అవి సంగీతామృతంగా ఈ ప్రపంచానికి అనువవుతుంది. కనుక దీని వెనక ఏమున్నదని ప్రశ్న వేసుకుంటే నిరంతరమైన నిత్య సాధన. ఏది చేసినా పరమేశ్వర సమర్పితం చేయాలి. అంతయున్ ఈశ్వర ప్రీతికే. ఈవేళ మనం పుస్తకం రాస్తాం, నే రాశాను అంటున్నాం, ఏదో మాట్లాడుతాం, నేనే చేశానంటున్నాం. చేయబడిన దానిలో నేను కూడా ఉన్నాను అనుకోవటం అది ఉదాత్త స్థాయి. ఒక గొప్ప పాటగాడు పాడతాడు, పాడేది ఆయనే, కానీ పాడించిన వాడెవడని ప్రశ్న వేసుకోవాలి. ఆ పాడించేవాడు లోపల ఉన్నటువంటి పరమాత్మ. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి హృదివిష మనసాస్వం చిన్వత మజ్జతావా పవన చలన రోధాత్ ఆత్మనిష్టో భవత్వం. మన లోపల ఉన్నటువంటి ఆ నేను, దానిని స్వామి ఈ శ్లోకాన్ని పరమాద్భుతంగా 2 లైన్లలో ముగించేశారు ఆ వాంగ్మయంలో. నీ యందు ఆత్మ వెలుగుతూ ఉన్నది. ఎలా వెలుగుతున్నదంటే శ్రీమయమై, చరాచరమయమై, వాంగ్మయమై, జ్యోతిర్మయమై శోభిల్లుతున్నది అన్నారు. జ్యోతిని కనుగొనాలి. ఆ జ్యోతి ఏది? ఈ లైట్లు ఇచ్చే వెలుగు కాదు, పగలంతా వెలిగించిన సూర్యకాంతి కాదు, చంద్రకాంతి కాదు. మరి ఏది? నీ అంతరంగంలో ఉన్నటువంటి ఒక దివ్య కాంతి. ఏదైతే కేనోపనిషత్తు చెప్పినట్లుగా మన లోపల ఉన్నటువంటి ఒక ఆత్మ మనస్సుని ప్రేరేపిస్తే, మనస్సు కరచరణాది ఇంద్రియాలని అవయవాలని కలిపి కదిలిస్తే, దీని మూలమైనది ఏది అని విచారణ చేస్తే ఆత్మ. ఆత్మ ఎక్కడ శోభిల్లుతూ ఉన్నదో అది శవాత్మకం అయ్యేదాకా శివాత్మకమై ఉంటుంది. శివాత్మకం అంటే మంగళాత్మకము, ఆనందాన్ని కలిగించేది, ఆహ్లాదాన్ని కలిగించేది, సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేది. అయ్యా, సుఖము, సంతోషము, ఆనందం అన్నారే, ఈ 3 ఒకటి కాదా అంటే కానే కాదు. దేహం మాత్రమే సుఖాన్ని అనుభవిస్తుంది, మనస్సు మాత్రమే సంతోషాన్ని పొందుతుంది, హృదయము మాత్రమే ఆనందాన్ని అనుభవిస్తుంది. శరీరానికి ఆనందం తెలీదు, అది ఒట్టి కట్టె. అది ఉంటుంది, ఉండదు, పోతుందా ఉంటుందా తెలియదు, చలచలితంగా ఉంటుంది, ప్రతి క్షణము మారిపోతూ ఉంటుంది. కనుక దీన్ని దాటి మనల్ని నడిపించేటువంటి ఓ మనస్సు ఉన్నది కనుక ఆ మనస్సు మాత్రం సంతోషాన్ని అనుభవిస్తుంది. భోజనం చేస్తాం, మంచి లడ్డూ తిన్నాం, లడ్డూ తిన్నప్పుడు నాలుక వరకు ఆ గేట్ కీపర్ మనకి నాలుక బాగుంది అని చెప్తే లోపలికి వెళ్తుంది, లడ్డు బాగలేదంటే అదే బయటికి పంపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళాక అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మనం ఏదన్నా అరిగిస్తున్నామా?
లోపలికి పంపిన దాన్ని కరిగిస్తున్నామా? మరి కరిగిస్తున్నది ఎవరు? అరిగిస్తున్నది ఎవరు? దీనికంతకీ లోపల ఏమున్నదంటే, ఎనాటమీ చెప్పేటువంటి వాళ్ళు చెప్తారు గట్టుంది, చిన్న పేగు, పెద్ద పేగని. వాటిని ప్రేరణ కలిగించేవారెవరు? వాటి కదలికని ఇవ్వగలిగిన వారెవరు అంటే పరమాత్మే మన యందు విరాజిల్లుతూ ఉన్నాడు. ఆయన శరీరానికి నవరంధ్రాలు ఉన్నప్పటికీ కూడా ఏకాదశ పురవిహారి అని మనని వర్ణించింది. మన శరీరంలో ఏకాదశ పురాలు ఉన్నాయి, 14 లోకాలు ఉన్నాయి. అటువంటి ఈ శరీరాన్ని తుచ్చమైన లౌకికమైన భౌతికమైనటువంటి అనేక విషయాలతో సంగమించి దానిలో నుంచి మనం ఏదీ పొందక, దేనికి చెందక విషాదంగా జీవితాన్ని ముగించుకునే కంటే సంగీత సాహిత్య సమలంకృతమైనటువంటి ఒక దివ్య భావనా ప్రపంచాన్ని మన యందు సృష్టించుకొని అందు మనం ఉపాసించవలసినటువంటి ఈశ్వరుణ్ణి, ఆయన నామరూపభావ తత్వాలను అర్థం చేసుకుంటూ ఆయనను గురువుగా గనక మనం భావించగలిగితే అది ఒక అత్యద్భుతమైనటువంటి సాధన. అందుకనే కాలమే మీకు పరమ గురువు, అధ్యాపకుడు మాత్రం మీ లోపల అంతరంగంలో ఉన్నాడు. అటువంటి గురువుని ఆవిష్కరించుకుంటూ మనం వెళ్ళాలి. అలాగే కలియుగానికి వచ్చేప్పటికీ దత్తాత్రేయుడు గురువుగా వచ్చినట్లయితే ఆ గురువు ఏమన్నాడంటే నేను జగద్గురువునేనన్నాడు ఆయన. కానీ నిజానికి తొలి గురువు ఎవరంటే వ్యాసుల వారైతే మొట్టమొదటి జగద్గురువు ఎవరంటే కృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురుం అని పాడుతాం కదా, అని అంటాం కదా. అంటే ఈ జగత్తుని ఆయన గురువుగా భావించాడు. తాను జగత్తుకు గురువై భగవద్గీతను మనకి అందించాడు. అందిస్తే దానిలో 699 శ్లోకాలు మనకి రావలసిన పని లేదు. పైగా నిన్నే స్టీల్ ప్లాంట్లో ఈ ఒక్క మాట చెప్పాను. అదేమిటంటే డీజేలలో ప్రపంచమంతా అదిరిపోయేట్లుగా భగవద్గీత ఆయన పాడలేదు. ఎలా చెప్పాడంటే నిస్తంద్రమంద్రంగా సూక్ష్మేతరమైన స్థాయిలో 3 నిమిషాల 28 సెకండ్లలో ఆ జ్ఞానాన్ని ట్రాన్స్మిట్ చేశాడు. కర్మయోగం అంటే ఇది, భక్తి యోగం అంటే ఇది, జ్ఞానయోగం అంటే ఇది. ఇవన్నీ కలిగినా నీకు మోక్షం ఏర్పడితే ఆ మోక్ష స్థితిని కూడా నీవు సన్యసించగలిగితే, వదిలిపెట్టగలిగితే అది మోక్ష సన్యాస యోగం. మోక్షాన్ని కూడా సన్యసించాలి. సన్యసించటం అంటే విసర్జించటం, వదిలిపెట్టడం, తాడు వదిలిపెట్టడం కాదు. సన్యాసము అంటే సమన్యాసమే సన్యాసం. ఈక్వానిమిటీ, ఈక్విలిబ్రియం అండ్ ఈక్విపాయిస్, ఈ 3 మనకు ఉండాలి. సమన్వయం ఉండాలి, సంఘర్షణ లేకుండా ఉండాలి, అన్ని స్థితులలో ఏకంగా ఉండాలి. ఏది రాని ఏది పోని పరమేశ్వరుడు చూసుకుంటాడనేటువంటి అమలినమైన అత్యంత విలువైన ఒక సన్నివేశంతో మన జీవితాన్ని మనం గడపాలి. కాబట్టి ఇటువంటి జగద్గురువు వచ్చిన తర్వాత ఈ దత్తుడు అనబడేటువంటి దత్త సంప్రదాయం భారతదేశంలో ప్రవేశించినప్పుడు మిగతా వారి సంగతి ఎట్లా ఉన్నా శంకర భగవత్పాదులు వచ్చేదాకా అంశావతారాలు వచ్చినాయి. అవతారాలు అనేక రకాలు. అంశావతారాలు, అర్చావతారాలు, కారణావతారాలు, ప్రవేశావతారాలు, ప్రభవావతారాలు, ఆవేశావతారాలు, ఇవన్నీ కూడా అనేకంగా వస్తాయి. వచ్చి ఆ కాలకార్యకారణ కర్తవ్య నిమిత్తమై వచ్చి ఆ పని పూర్తి చేసి మళ్ళీ విత్డ్రా అయి మళ్ళీ మూలంలోకి వెళ్ళిపోతాయి. గనక మనం కూడా ఈ ప్రపంచంలోకి వచ్చాం, తల్లి గర్భాలయంలో నుంచి వచ్చాం. వచ్చినప్పుడు ఏమీ తెలియదు. మనం వెళుతున్న సమయంలో కూడా ఏమీ తెలియదు. తెలియకుండానే వచ్చాం, తెలియకుండానే వెళతాం. ఈ నడిమి కాలం అంతా తెలుసు అనుకుంటాం. ఏదీ తెలియదు, నాకేమీ తెలియదనే భావన ఎప్పుడైతే కలుగుతుందో అది నిజమైనటువంటి వైరాగ్యం. దాని పేరే సమన్వయం, సమన్యాసం. అన్నింట్లలో ఒకే రీతి ఉంటే ఆ సన్యాసము సమన్యాసం అవుతుంది. సుఖంలో, దుఃఖంలో, ఆనందంలో ఒక్క రీతి ఉండగలిగితే చూడండి. పరమాత్మని చూడండి. ఉదాహరణకి స్వామి ఆయన చెయ్యని పనులంటూ లేవు. అన్ని పనులు ఏదో ప్రాజెక్టులు కట్టారు, బిల్డింగులు కట్టారు, అది కంటికి కనపడుతున్నాయి. కనపడనిది స్వామి ఏం చేశారంటే భారతీయమైనటువంటి ఒక అధ్యాత్మని, ఒక సనాతన ధర్మాన్ని 180 దేశాలకి తాను కదలకుండా ఎలా పాలించగలిగారు, ఎలా నడిపించగలిగారు. ఇది ఒక అద్భుతం కాదా? దీన్ని మించిన మిరకిల్ ఇంకోటి ఉందా? ఆయనకు ఏదన్నా రోజు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చారా, ప్రవచనం మాట్లాడారా? ఏం మాట్లాడలే. తన జీవిత విధానం ద్వారా, తన ఆలోచనల ద్వారా ఒక్కరుగా ప్రారంభమై
ఇవాళ 38 కోట్ల సత్యసాయి భక్తులు ఈ ప్రపంచంలో అన్ని చోట్ల అంతటా ఇలాగే మాట్లాడుకుంటున్నారు, ఇలాగే రోజు స్వామిని స్మరిస్తున్నారు. ఆ స్మరించి స్వామి సేవలో, స్వామి ఆవరణలో, స్వామి యొక్క భావనలో జీవితాన్ని పండించుకుందామని తహతహలాడుతున్న వారే 99% ఉన్నారు. ఏదో ఒకళ్ళిద్దరు వచ్చి వెళ్ళిపోయినా ఏం పర్వాలేదు. ఎందుకంటే ఇన్ని కోట్ల మందిని ప్రభావితం చేసిన అవతారం ఒకటి ఉన్నదా అని ప్రశ్న వేసుకుంటే, బహుశా నా దృష్టిలో గురువెవ్వరూ లేరు గనక ఆయన ఇంత సాధించారు. గురువు గారు కనుకుంటే నువ్వు ఇంతవరకే చెయ్యని అనేవాడేమో తెలియదు. కానీ ఎప్పుడైతే దత్త అవతారం వచ్చిందో, ఆ దత్తుడు చెప్పాడు 24 అంశాలు, 24 వస్తువులు ఈ ప్రపంచంలో ఏమున్నాయో అవన్నీ నాకు గురువేనన్నాడు. అంటే గురువు కానిదంటూ ఏదీ లేదు. ఒక చిన్న పిల్లవాడి నుంచి మనం ఏదోటి నేర్చుకోగలం, మహాజ్ఞాని నుంచి ఏమీ పొందకుండా వెనక్కి రావచ్చు. కానీ ఎట్లా పెట్టుకోవాలంటే మనస్సును విశాలంగా పెట్టుకోవాలి, తలుపులు లేకుండా ఉండాలి. ఆ తలుపులు లేనటువంటి ఒకానొక మందిరమే షిరిడీ బాబా ఉన్నటువంటి ద్వారకామాయి. అంటే ద్వారకమాయి, ద్వారాలు లేవు దానికి, అక్కడ ఉన్నారు ఆయన రావటానికి ముందు ఈ భారతీయమైనటువంటి వాంగ్మయం అంతా కూడా వెనకబడిపోయి దేవుడు లేడన్నటువంటి ఒక నాస్తికవాదం ప్రబలి అసలు దైవదూషణ ప్రారంభమై ఒక జాతిని అతలాకుతలం చేసినటువంటి సమయంలో భారతదేశంలో మాత్రమే వచ్చినటువంటి వారు ఎవరంటే శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప. ఏ పరమేశ్వరుణ్ణి ఉపాసన చేస్తామో, ఎవరైతే 12 ఆదిత్యులలో జ్ఞానాదిత్యుడిగా చెప్పబడుతున్నామో, ఆ జ్ఞానాదిత్యుడే 9 శిష్యులతో వచ్చి, అది వాయుపురాణంలో ఉన్నదా మాట, ఆయన వచ్చి 4 చెరగుల ఆమ్నాయ పీఠాలు పెట్టి మళ్ళీ జనజాగృతం చేసి స్తోత్రాలు, ప్రవచనాలు, ప్రకరణాలు, భాష్యాలు, వేదవాదాలు, వాదోపవాదాలలో అన్నింటినీ సమన్వయం చేసి నానానేక అంటే నానా అనేకమైనవి సెవరల్ గ్రూప్స్, వీటన్నింటినీ చిన్నాభిన్నమైనటువంటి 52 ముక్కలైపోయినటువంటి భారతదేశాన్ని మళ్ళీ జోడించి ఒక ఆధ్యాత్మికమైన షణ్మత స్థాపనాచార్యుడై మళ్ళీ అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచంలోకి తీసుకొచ్చి, అద్వైతము అంటే 2 లేవు అని కాదు, 2 లేవు అనటంలోనే 2 ఉన్నది. ఇంకా మరి ఏమిటి అద్వైతం అంటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఉన్నదంతా ఒక్కటే. ఆ బ్రహ్మమే ఈ ప్రపంచం మొత్తానికి మూలమై ఉన్నాడు. బ్రహ్మము వేరు, బ్రహ్మ వేరు. బ్రహ్మము అంటే సర్వవ్యాపకమైనటువంటి ఈశ్వర సర్వభూతానాం అంటామే, సర్వజీవుల యందు ఉన్నటువంటి ఒక ఆత్మ, ఒక అంశ, ఒక రశ్మి, ఒక ప్రజ్ఞ, ఒక విభూతి ఏదైతే ఉన్నదో వాటన్నింటినీ గనక మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఇక్కడ ద్వేషించడానికి మరొకడు లేడు. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్స్, ఎవ్రీబడి ఈజ్ ఎ రీసౌండ్ ఆఫ్ యువర్స్, ఎవ్రీబడి ఈజ్ ఎ రెజనెన్స్ ఆఫ్ యువర్స్. నీలో ఉన్న ప్రతిధ్వనే అవతల కనిపిస్తున్నాడు. నీలో ఉన్నటువంటి సందేశాత్మకమైన భావనే మరొక రూపంలో, మరొక నామంతో ఉన్నాడు, మరొక దేహాన్ని ధరించున్నాడు. జాతి మత వర్గ వర్ణాలకు అతీతమైనటువంటి ఏ వేద ఘోష ఉన్నదో, ఏ వేద భాష ఉన్నదో, ఏ వేదోక్తమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయో వాటి అన్నింటినీ మళ్ళీ మానవ జాతికి పరిచయం చేసి ఇట్లా జీవించండి అని చెప్పటానికి వచ్చినటువంటి ఏకైక అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. వసుధైవ కుటుంబకం అంటాం, ఈ ప్రపంచమంతా కుటుంబం అంటాం. కవిత్వం 1 గంట సేపు మాట్లాడచ్చు, కానీ సాధించిన వాడు ఎవడన్నా ఉన్నాడా? జాతి చేత, కులం చేత, మతం చేత, భావన చేత ఎవరెవరు చీలికలు పీలికలైపోతున్నటువంటి వేళ ఇవాళ సత్యసాయి కుల్వంత్ హాల్ లేని రోజులలోనే, సమస్త ప్రపంచాన్ని ఇసుక ఉన్న రోజులలోనే తీసుకొచ్చి మన పక్కన స్పానిష్ వాడు ఉంటాడు, వాడు స్పెయిన్ నుంచి వస్తాడు, ఇటువైపు మలేషియా వాడు ఉంటాడు, వెనక రష్యా వాడు ఉంటాడు. వచ్చి వాడు ఏం చేస్తాడు? వాళ్ళ భాషలో పాటలు పాడరు, ఇక్కడికి వచ్చి స్వామి నేర్పించినటువంటి భజనలన్నీ నేర్చుకుని వచ్చి ఒక వైదికమైన, సాంప్రదాయకమైన, భారతీయమైన, ఆర్షమైనటువంటి ఒక గానాన్ని వినిపించినప్పుడు వసుధైవ కుటుంబక నిర్మాణ కర్త ఎవరు అనంటే సత్యసాయి భగవానుడు తప్ప ఎవరు లేరు. ఎందుకంటే జాతి లేదు, మతం లేదు, కులం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు. కనుక ఇటువంటి గురు పరంపరని అర్థం చేసుకున్నట్లయితే శంకర భగవత్పాదులకి 9 శిష్యులు ఏర్పడితే ఆ తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళకి అక్కడ ఒక నిస్సహాయుడైనటువంటి గురువు,
సహాయం కోరేటువంటి శిష్యులు, పరస్పర ఆధేయభూతమైనటువంటి ఒకానొక స్థితిలో వాళ్ళు ఉన్నారే కానీ జ్ఞానాన్ని, ఒక వైరాగ్యాన్ని, ఒక విభూతిని, ఒక వివేకాన్ని, ఒక విచారణని, వివేచనని, చింతనాత్మకమైనటువంటి భావనని కలిగించిన వారు మళ్ళీ ఉన్నారంటే వాళ్ళు ఎవరూ లేరు. ఈవేళ అనేక మంది గురుస్వరూపాలుగా భావించుకుంటూ ఉంటారు. వాళ్ళు గురువులు కారు, కానేరరు. ఎవరు గురువు అంటే చూడండి, మళ్ళీ మనకు రోల్ మోడల్ స్వామి రాముడు. ఆంతరంగికంగా సాకేత రాముడు, లోపల బయట సత్యసాయి భగవానుడు. నిజమా? మీరు ఊరికే ఆనందంలో చెప్తున్నారంటే కానే కాదు. స్వామి చుట్టూ ఎన్ని పరచుకొని ఉన్నా, సమస్త అణిమాది సిద్ధులన్నీ అరచేత ఉన్నా, ఏనాడు తన కోసం వాడుకోనటువంటి ఒక్క పరమ గురువు ఎవరంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. ఏనాడు ఆయన ఏదీ కోరుకోలేదు. ఆయనే నిర్ణయించుకుంటే, నిన్న ఒక పెద్ద ఆమెను చూశాను, 90 ఏళ్ళు దాటిపోయింది. మరి స్వామి కాదు, ఈ ప్రపంచం ఇంకా బాగుపడాలి, నేను ఇంకో 50 ఏళ్ళు ఉంటానంటే కాదనేవాళ్ళు ఎవరు? వద్దు అనుకున్నారు. ఎందుకు వద్దు అనుకున్నారంటే మన మీద ఒక నమ్మకం. ఏమిటా నమ్మకం అంటే, ఇన్నాళ్లుగా ఇన్ని బోధనలు చేశాను, ఇన్ని పనులు చేయించాను, ఈవేళ వాళ్ళంతా కూడా సేవాకృతులుగా మారారు. వాళ్ళకి సాయి తత్వము, ప్రపంచతత్వము రెండు అర్థమైనవి. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోగలిగిన తెలివితేటలు ఉన్నాయి గనక ఒక తండ్రి తన కడుపున పుట్టిన బిడ్డకి ఒక ఆస్తి ఎట్లా ఇచ్చి వెళ్ళి దాన్ని పరిరక్షించుకొని బాగుపడమని చెప్తాడో, అట్లాగే అనంత అఖండ వైరాగ్యం విభూతితో కూడినటువంటి ఒక భక్తి మహా సామ్రాజ్యాన్ని మనకు అప్పచెప్పి, ఇదిగో దీన్ని మీరు కాచుకొని నడిపించండి అని మనకి ఆ అవకాశం ఇచ్చి స్వామి తన అవతార పరిక్రమాన్ని పూర్తి చేశారు. పూర్తి ఎలా చేశారు? దైహికంగా ఆపేశారు. కానీ ఈవేళ నేను చాలా చోట్లకి వెళ్తాను కదా, వెళితే అడుగుతారు నన్ను. ఏమడుగుతారంటే, అయ్యా బాబా గారు లేరు కదా అంటారు. పెద్ద మనస్సు చివుక్కుమంద, సత్యమే కదా, లేరు అక్కడ, ప్రత్యక్షంగా లేరు. అన్నీ బాగా ఉన్నాయా? యూనివర్సిటీ నడుస్తుందా? ఆసుపత్రికి అందరూ వస్తున్నారా అని అమాయకంగా ప్రశ్నిస్తుంటే వాళ్ళకి ఇవ్వగలిగిన సమాధానం ఏమిటి అంటే, ఒకటి, మీరు ప్రశాంతి నిలయానికి వెళ్ళండి, మీ కంటితో మీరు చూడండి, అక్కడ ఏమవుతున్నదో తెలుసుకోండి, తెలుసుకున్న దాన్ని మీరే 10 మందికి చెప్పండి, నన్ను అడగటం ఎందుకు అని ఒకటి. ఇక రెండవది, ఇది యథార్థమైనటువంటి ఒక మహాసత్యం ఏమిటంటే, ఈవేళ ప్రశాంతి నిలయంలో కానీ సాయి సంస్థలలో కానీ ఏ రకమైనటువంటి గైడెన్స్ ఎవరిస్తున్నారంటే ప్రత్యక్షంగా పరోక్షంగా సత్యసాయి భగవానుడు మాత్రమే. స్వామి దేహంలో ఉన్నప్పుడు జరిగిన విషయం వేరు. ఈవేళ స్వామి దేహంలో లేకపోయినప్పటికీ కూడా స్వామి ఉన్న కాలం కంటే పరమోత్కృష్టంగా జరుగుతున్నటువంటి పుణ్యకాలం ఇది. దానికి మన సెంటినరీ సెలబ్రేషన్స్ ఓ కారణం. కాబట్టి గురువు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడంటే, గురువు కేవలం దేహం వలన రానక్కర్లేదు. ఒక తలపు చాలా 50-55 ఏళ్ల క్రితం స్వామి మీద ఒక ఫారినర్ చిన్న బుక్ రాశాడు. ఆ బుక్ పేరు థింక్ ఆఫ్ మీ. ఏమిటి అంటే, నీ హృదయం తల్లడిల్లిపోతున్నప్పుడు, అనేక దుఃఖాలు నిన్ను చుట్టుముట్టినప్పుడు, ఏ రకమైన జాడ తెలియకుండా, మార్గం తోచక, ఆలోచన తెగక నీలో నీవు దుఃఖిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఒక ఆప్తవాక్యాన్ని, ఒక వాత్సల్యపూరితమైన స్పర్శని నీకు ఇచ్చినట్లయితే ఆ వాక్యమును నన్నుగా భావించు, ఆ స్పర్శను నన్నుగా భావించు. అలాగే ప్రచండంగా వేడిగాలులు వీస్తున్నప్పుడు ఎక్కడో ఒక సన్నటి సందులో నుంచి ఒక ప్రసన్నమైన, ప్రశాంతమైన, హాయైనటువంటి ఒక మలయ పవనం నీ శరీరాన్ని తాకితే ఆ మలయ పవనంలో దాగిన చల్లదనాన్ని నన్నుగా భావించు. అంటే తాను ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడు 50 ఏళ్ల క్రితం అంటే ఫామ్లెస్గా భగవంతుణ్ణి ఆరాధించండి, సగుణోపాసన నుంచి నిర్గుణోపాసనకి రండి. కనిపిస్తున్న ఈ దేహాన్ని వరకే మీరు పరిమితమైతే వ్యామోహంలో పడిపోతారు. అంటే సగుణోపాసన, నిర్గుణోపాసన 2 ఉపాసనా మార్గాలు ఈ దేశానికి గురువులు ఇచ్చారు మనకి. ప్రతిమా ఈశ్వర. ప్రతిమ అంటే బొమ్మ లేకపోతే కోదండం పట్టుకుంటే రాముడని, వేణువు పట్టుకుంటే కృష్ణుడని ఎవరు చెప్తున్నారు మనకి? పసిపిల్లవాడు చెప్తాడు, వీడు రాముడు, వీడు కృష్ణుడు. అంటే ఆ బొమ్మలో నుంచి బ్రహ్మమును చూడగలిగినటువంటి స్థాయిని మన గురువులంతా, ఋషులంతా మనకి ఇచ్చారు. ఇస్తే ఈవేళ నిర్గుణోపాసనలోకి వెళ్ళినప్పుడు అలా ఎలాగండి? ఆరాధన లేకుండా, అసలు మనిషి ఎవరో తెలియకుండా,
గోడే దేవుడు, ఆ గోడలోనే దేవుడు ఉన్నాడంటే గోడ మీద ఏం కనపట్టలేదే అని అంటే, శ్రీమంజూషిక భక్తరక్షణ కళా శ్రీ చుంచు ఆనందవల్లి మంజుప్రసవంబు చిద్గగన ప్రాళేయాంశువున్ మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్నమేఖల కటాక్షీభూత నిహారరు శ్రీమంతం వైపుల్చు వెలుగునొక్కడే సేవింతు విశ్వేశ్వర. వెలుగుని సేవించాలి. సేవ అంటే చాకిరీ కాదు, సేవ అంటే భావన. ఇప్పుడే చెప్పుకున్నాం. ఆ వెలుగును నేను భావిస్తూ, ఆ వెలుగు ఎక్కడ ఉన్నది? నీ లోపల ఉన్నది. వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకు పరమార్థభూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరు చోట లేవు. అలఘుడు శిష్యవత్సలుడు అంబుధి శోషణ దాహమూర్తికిన్ వెలుగుల నిధికిన్ గురుత్తమునకున్ జగదక్షునకున్ నమస్కరించదన్. ఆ లోపల ఉన్న వెలుగును గురువుగా భావించమన్నారు. ఆ లోపల ఉన్న ప్రేరణని భగవంతునిగా భావించమన్నారు. ఆ లోపల కలిగించేటువంటి అనేక భావ సంపదనంతా కూడా భగవంతుడిగా భావించమన్నారు. లోపల భావంలో నుంచి ఒక భాష పుట్టినప్పుడు, ఆ భాష విశుద్ధ చక్రమైన కంఠంలో నుంచి బయటకు వచ్చినప్పుడు, అది అభివ్యక్తమైనప్పుడు ఆ మాటని పరమేశ్వరుడిగా భావించండి. మరణాత్రాయతే ఇది మంత్ర. మాట అంటూ 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 ఉంటే మరా రామ అయిపోయినట్లుగా మనం నిరంతరమైనటువంటి చింతనాభ్యాసంలో నుంచి, దానిని ప్రాక్టీస్లో నుంచి, సాధనలో నుంచి, విచారధారణలో నుంచి లోలోతలకి స్పృశించుకొని దానిలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించాలి. అది నిర్గుణోపాసన. అట్లా కాదండి, మాకు సగుణోపాసన కావాలి, ఈశ్వరుడు ఇలా ఉండాలి, అలా ఉండాలి, కైలాస వర్ణన ఉండాలి, అవన్నీ ఉంటే శివుడని మాకు తెలుస్తుంది. ఈ లింగ రూపంలో ఏమీ లేదు. విష్ణుమూర్తి అంటే సుదర్శన చక్రం ఉంది, శంఖం ఉంది, ఏదో చేతిలో పుష్పం ఉంది, కిరీటం ఉంది, అలంకారంగా ఉంది. మరి శివుడు కనపట్టలేదే? ఒట్టి ఒక అర్ధచంద్రాకృతిలో ఉన్నటువంటి లింగభూతిగా ఉన్నాడంటే ఆ లింగమే పవిత్రమైనది. లిమయతే గమయతే ఇది శివ, అది లింగ. అంటే లిమయతే నడిపిస్తూ మనల్ని తనలో లీనం చేసుకోగలిగిన అత్యంత శక్తివంతమైనటువంటిది, మూలమైనటువంటిది. లోకాలు దాటి ఎక్కడికి గగనాంతరాలు దాటినా దాని ఆది అంత్యము ఎలాగైతే కనిపెట్టలేమో, ఆద్యంతరహితమై ఉన్నదో, కాలాద్య అవిచ్ఛిన్నమై ఉన్నదో అటువంటి శక్తికే లింగ రూపము అని పేరు. మాకు ఇదంతా బాగానే విచారణ బాగుంది, వేదాంతం. కానీ అసలు ఆ శివుడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? కైలాసాచల సానువాసము వృషస్కంధాగ్ర సంస్థాయి తత్ప్రాళయాచల కన్యకాకుచతటీ పర్యంక నిద్రాగతంబు ఆలోలాగ్రజటావని ఘటిత నాకౌక సరిత్కంబు దేహాలంకారిత లేలిహానము వెలుగర్చింతు విశ్వేశ్వర. అక్కడ నిర్గుణోపాసనలో భావన చేశాం, సగుణోపాసనలో అర్చన చేశాం. ఆ అర్చన ఎట్లా ఉన్నదంటే, శరీరమంతా పాములు ధరించినటువంటి ఒక ఆయన, ఎద్దునెక్కిన ఒక ఆయన, ఇదిగో అమ్మవారితో కూడిన ఒక ఆయన, ఉమతో కూడినటువంటి మరొక ఆయన, ఇవన్నీ కలిపితే శివాత్మకంగా కనిపిస్తున్నదే. దీన్ని అర్చిస్తాను, నిర్గుణోపాసనని భావిస్తాను అంటే 2 మార్గాలు మనకి ఇవ్వబడ్డాయి. సగుణోపాసన నుంచి నిర్గుణంలోకి వెళ్ళాలి. ఎలా అంటే సౌండ్ నుంచి సైలెన్స్కి వెళ్ళాలి. మనం ఓ గంట క్రితం అంతా కూడా సైలెంట్గా ఉన్నాం. ఇప్పుడు ఉన్నామా? అంటున్నవాడు సౌండ్లో ఉన్నాడు, వింటున్నవాడు సైలెంట్గా ఉన్నాడు. ఈ సౌండ్ లేకపోతే ఆ సైలెన్స్ నిలబడదు. అది సౌండ్ అయితే, ఇది సైలెన్స్ అయితే ప్రయోజనం లేదు. కాబట్టి అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితము. నారాయణుణ్ణి అన్వేషించడం కోసమే ఇటువంటి 84 లక్షల జీవరాశులలో పరమోత్కృష్టమైనటువంటి ఒక మానవ జన్మని మనం పొంది, విత్ ఏ సెన్స్ ఆఫ్ రీజనింగ్, క్వశ్చనింగ్ అండ్ డిస్క్రిప్షన్, ఈ మూడింటి వలన, విచారధార వలన మన మనస్సుని ఆధారం చేసుకొని ఇటు మోక్షం వైపు వెళ్ళాలా, అటు పతనం కావాలా, వ్యామోహం వైపు వెళ్ళాలంటే నీ మనస్సే బంధానికి కారణమవుతున్నది, అదే మోక్షానికి కారణమవుతున్నది. నీకు కావలసిన విశుద్ధ మనస్సును నీవు నిర్మాణం చేసుకో, దానికి స్వాధ్యాయం చేయి, సత్సంగంలో ఉండు, సత్సాంగత్యంలో ఉండు, సదాచారంలో ఉండు, సమ్యక్ సంకీర్తనలో ఉండు. నీవు ఏది చేస్తున్నావో అదై ఉండు. పాట పాడుతున్నవాడు పాట తానైనప్పుడు ఆ పాటకి రక్తి, పాట రాసినవాడు ఆ పాట రాస్తున్నప్పుడు ఆ పాట తానైనప్పుడు ఆ పాటకి మన జీవనం ఉంటుంది. అలా కాకుండా ఆ పాట వేరు నేను వేరు అనుకున్నప్పుడు
పాట అలాగే రసహీనంగా ఉంటుంది. ఇది ఉపాసనా మార్గంలో సర్వోత్కృష్టమైనటువంటి స్థాయి. అనేక మార్గాలు ఉన్నాయి. ఉపాసన అంటే ఏదో అన్నదే వెళ్ళవేస్తూ ఉండటం కాదు.